హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి చిత్రాలు. నాకు లేవగానే చాయ్ తాగడం అలవాటు. అందుకే ఈరోజు కూడా టీ తోటే స్టార్ట్ చేశాను. మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసి అక్క వంట, చెల్ల తంట. ఏంది అట్లా అంటారు అనుకుంటారా? అంటే మా అక్క ఎప్పుడో ఒక్కసారే వంట చేస్తుంది. వంట చేసినప్పుడు మాత్రం మంచి మంచి వెరైటీలు చేస్తుంది. ఈరోజు వచ్చేసి వెజ్ పులావ్ అంట. మీరు చూడండి, నేను కూడా చూస్తా. లాస్ట్‌కి టేస్ట్ ఎట్లుంటదో చెప్తా. నేను ఇంకో వీడియో చేశాను. టేస్ట్ బావున్నట్టు. చేయకుండా ఇక్కడికే ఆపేసాను. మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంగ మా అక్కని ప్రాసెస్ అడుగుదామా? సరే, ఇంకా వంట సంగతి చూద్దామా? చూద్దాం. ఫస్ట్ ఒక జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి, 2 టొమాటోస్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మిక్సీ పట్టుకో. అలా పట్టుకున్న దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసేయి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి మంచిగా హీట్ చేయి. ఒక్క సెకండ్. అది పాన్ కాదు, గిన్నె పెట్టినాం మనం. సరే, ఏదో ఒకటి. సో అలా హీట్ అయిన దాంట్లో మనము ఒక 2 ఇలాచి, 2, 3 లవంగాలు, ఒక చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలంటావు? అంతే అంట. ఓకే. సో ఇవన్నీ ఫ్రై అయిపోవాలన్నమాట మంచిగా. సో ఎంతసేపు ఫ్రై కావాలి? అవి అక్కడ ఆయిల్‌లో నీకు కొంచెం నురుగు కనిపిస్తుంది కదా, అది తగ్గేంత వరకు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలంటావు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకుందాం. క్యారెట్ ఇంకా ఆలు ఇవి 2 నేను ఫస్ట్ వేసుకుంటున్నా. ఎందుకంటే ఇవి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి 2 ఫస్ట్ వేసుకుంటున్నా. ఇవి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయ్యేంత వరకు. అప్పుడు మనం వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ బీన్స్, బఠానీ ఇంకా క్యాప్సికమ్ ఇవి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. మీకు నచ్చితే వేరే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. అబద్ధం చెప్తుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అవి మాత్రమే ఉన్నాయి. అందుకే అవే యాడ్ చేస్తుంది. యాక్చువల్‌గా సోయా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు సోయా నచ్చదు కాబట్టి నేను అవి యాడ్ చేయట్లే. ఇందాక మన క్యారెట్ ఏసిన ఆలు అవి ఫ్రై అయిపోయాయి కాబట్టి నేను బీన్స్ యాడ్ చేసుకున్నా. ఇవి వెజిటేబుల్స్ అన్నీ మనం మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలనమాట. అప్పుడు అవన్నీ ఈవెన్‌గా కుక్ అవుతాయి. అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండి ఈ బీన్స్ కూడా కొంచెం కలర్ మారాలనమాట. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాతకి క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇంకా బఠానీ ఇవి 2 తొందరగా సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి ఇవి 2 నేను ఒక్కసారే యాడ్ చేసుకుంటున్నా. వీటితో పాటు మనం కాజు కూడా యాడ్ చేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి మనకి. కాబట్టి ఇవి లాస్ట్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయాను. మీరు కూడా అది వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ 1½ గ్లాస్ ఆఫ్ బియ్యాన్ని తీసుకొని ఆల్రెడీ వాష్ చేసి 30 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్నా అనమాట. అది మాకు ఒక 3-4 పీపుల్‌కి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సరిపడినంత సాల్ట్, ఇంకా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర మన టేస్ట్‌కి తగ్గట్టు ఇవి యాడ్ చేసుకొని ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మాడకుండా మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలనమాట. ఒకసారి ఇదంతా మంచిగా వేగిపోయి పేస్ట్ అంతా పచ్చివాసన పోయి దగ్గరకైన తర్వాతకి ఇందాక మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనము. తర్వాతకి ఇక్కడ నాకు 1½ గ్లాస్ బియ్యానికి 2½ గ్లాస్ వాటర్ సరిపోయింది. నేను ఇక్కడ ఆల్రెడీ హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నా అనమాట. అలా చేసుకుంటే రైస్ అనేది చాలా మంచిగా కుక్ అయితది అనిపిస్తది నాకు. సో మీ ఇష్టం, మీ చాయిస్ అది. మీరు హాట్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ ఏది యూజ్ చేసుకున్నా పర్లేదు. సో ఒకసారి 2½ గ్లాస్ హాట్ వాటర్ మీరు యాడ్ చేసుకున్న తర్వాతకి అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే పులావ్ అనేది మనకి మంచిగా కుక్ అవుతది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుందనమాట పులావ్. చూసారు కదా, ఇది మా అక్క చేసిన వెజిటేబుల్ పులావ్. ఏ మాటకి ఆ మాట చెప్పాలండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇలానే మా అక్కతోటి కొత్త కొత్త వెరైటీస్ చేపియాలనుకుంటే ఏమేమి చేపియాలో అవన్నీ కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వెజిటేబుల్ పులావ్ మీరు ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి.
ఇలానే మా అక్క చెల్లెళ్ళ ముచ్చట్లు వినాలనుకుంటున్నా, నా వీడియోస్ ఇంకా చూడాలనుకుంటున్నా, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.